హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మల్టీగ్రెయిన్ దోశ తీసుకుందాం. 1 కప్పు పెసరలను తీసుకుందాం. అలాగే 1/2 కప్పు మసూర్ దాల్ని కూడా తీసుకుందాం. అలాగే ఉద్ది బెల్లం కూడా 1/2 కప్ తీసుకుందాం. ఇప్పుడు సాబుదానాన్ని కూడా యాడ్ చేస్తున్నాను 1/2 కప్పు. ఇప్పుడు శనగిత్తనాలను కూడా కొంచెం తీసుకుందాం. అలాగే 1/2 కప్ శనగ బెల్లాన్ని కూడా తీసుకుందాం. 1 కప్ వచ్చేసి రైస్ని తీసుకుందామండి. ఇవి రేషన్ బియ్యము. అలాగే 1/2 కప్ మెంతులను కూడా తీసుకొని వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అన్నీ మిక్స్ చేసి ఉంటే. ఇప్పుడు వాష్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకునేసి ఒక మూత పెట్టేసి ఒక ఓవర్ నైట్ని నానబెట్టుకోవాలండి. చూసారా, మార్నింగ్కి వచ్చేసి ఎంత బాగా ఉబ్బిపోయాయో. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకునేసి మిక్సీ వేసేద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, బ్యాటర్ అనేది అలా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1/2 అవర్ ముందు మనం బ్రేక్ఫాస్ట్కి ఒక 1/2 అవర్ ముందు వేసుకుంటే బాగుంటాయండి. దోశలు కూడా బాగా వస్తాయి. చూడండి, బ్యాటర్ అనేది ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక దోశని వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది హై ప్రోటీన్ దోశ అండి, చాలా బాగుంటుంది. ఇది మల్టీగ్రెయిన్ దోశ. డయాబెటిక్స్ కానీ లేదంటే వెయిట్ లాస్ అవ్వడానికి కానీ చాలా యూజ్ ఉంటుంది. ఇది చూడండి ఎంత మంచిగా రెడ్ కలర్లోకి వచ్చింది. దీనికి చట్నీ చేసుకున్నానండి నేను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి.